హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంట్లోనే సింపుల్ అండ్ టేస్టీగా మటన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా హాఫ్ కేజీ మటన్లోకి డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేసిన మసాలాలన్నీ వేసుకొని బాగా కలుపుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని మ్యారినేట్ చేసుకోవాలి. హాఫ్ కేజీ మటన్కి సేమ్ క్వాంటిటీ బాస్మతి రైస్ని తీసుకొని 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2 సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బ్రౌన్ ఆనియన్స్ ని ప్రిపేర్ చేసుకుని హాఫ్ పక్కన పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న మటన్ ఇంకా అలాగే 1 గ్లాస్ వాటర్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు ఆగాలి. ఇప్పుడు ఎసురు పెట్టుకోవడం కోసం ఒక బౌల్లోకి 2 లీటర్ల వరకు నీళ్ళని పోసుకొని హోల్ బిర్యానీ స్పైసెస్ని వేసుకోవాలి. ఇక్కడ వేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తానండి, ఒకసారి చెక్ చేయండి. నీళ్లు బాగా వేడయ్యి తెల్లుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, వాటిని వేసుకోవాలి. బాస్మతి రైస్ కూడా ఒక 80% కుక్ అయితే చాలు. ఇప్పుడు మనం దమ్ పెట్టుకునే బౌల్లోకి ముందుగా బాయిల్ చేసుకున్న మటన్ గ్రేవీని వేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. పైనుంచి బాయిల్ చేసుకున్న రైస్ని కూడా వేసుకొని అది కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని బ్రౌన్ ఆనియన్స్, సన్నగా తరుక్కున్న పుదీనా, కొత్తిమీరని కూడా వేసుకొని మిగిలిన రైస్ని కూడా వేసుకొని ఆ పైన కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేసి పైనుంచి కొంచెం ఫుడ్ కలర్ని ఇంకా అలాగే నెయ్యిని కూడా వేసుకొని కింద ఏదైనా పాత ప్యాన్ని పెట్టుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకుంటే టేస్టీ మటన్ బిర్యానీని మనం ఇంట్లోనే ఎంజాయ్ చేయొచ్చు. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ రెసిపీ చేయాలో కామెంట్ చేసేయండి.